మనతో పాటు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లంకల దీపక్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బీజేపీ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతుంది అన్న? నమస్తే అన్న. ఈ రోజు భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్ లో గెలవడం అంటే ఇంకా అది నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. దాన్ని భారతదేశానికి కూడా మంచిది. అది వెస్ట్ బెంగాల్ లో గెలువుడు, అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు ఓడిపోవడు భారతదేశానికి ఎంతో అవసరం. ఎందుకంటే లేదంటే పక్క దేశాల వాళ్ళని అందరిని తీసుకొచ్చి మన దేశంలో పౌరత్వం ఇచ్చి వాళ్ళకి ఓట్లు వేయించుకొని గెలవాలని చూసి వాళ్ళకి తగిన గుణపాఠం జరిపింది ఇది భారతీయ జనతా పార్టీ. అక్కడే కాదు, నెక్స్ట్ తెలంగాణనే తన టార్గెట్. కంపల్సరీ మీ పార్టీని ఓడగొట్టడానికి లాస్ట్ మూమెంట్ వరకు కూడా మీ సింబల్స్ పైన టేప్ వేయడము, సో ఎలక్షన్లలో చాలా డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేయడం కూడా జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చు? లాస్ట్ వరకు కూడా ట్రై చేసినారు మీ పార్టీకి. ఎన్ని గిమ్మిక్కులు చేసినా భారతీయ జనతా పార్టీ, అది కూడా మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నది. ఇక్కడ తెలంగాణలో కూడా ఎన్ని గిమ్మిక్స్ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో చేసినా ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నారు. సో ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ప్రజలు రాక్షస పాలన నుంచి బయటపడ్డారని మనం అనుకోవచ్చా? 100%. నాట్ ఓన్లీ వెస్ట్ బెంగాల్, భారతదేశానికి కూడా వెస్ట్ బెంగాల్ లో గెలువుడు ఎంతో ముఖ్యము. అది అయింది. భారతదేశానికి అంత మంచిగా జరుగుతుంది ఇప్పటి నుంచి. అంతా థ్యాంక్ యూ.